ఏలూరు జిల్లా గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చి సీఎం కావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కోపంలోకి నెట్టుతుందని ఆమె ఆరోపించారు. ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుంది అని చెప్తున్నారు. చాలా ఫేమస్ టెంపుల్ అని అంటున్నారు. నిజంగా మన మనసులోని కోరికలు తీరాలి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలని ఆ స్వామి దయ వల్ల ఆ స్వామిని వాళ్ళు వేడుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తీసుకోవడం జరిగింది. నిరుద్యోగులకు డబ్బులు లేవు, ఉపాధి హామీ కూలీలు డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు, అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు. కానీ ఆవకాయ అమరావతి అంటే ఫెస్టివల్ చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర, అటు ఇటు తిరగడానికి డబ్బులు ఉంటాయి. అప్పులు చేసిన డబ్బులను ఎవరి జేబులోకి వెళ్తున్నాయో ఒక్కళ్ళు మాట్లాడరు. ఈ రోజున లేనిపోని నిందలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిపై మోపి అన్ని అప్పులు చేశారు, 2 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పి మళ్ళీ వాళ్ళ నోటితో వాళ్ళే నిజాన్ని ఒప్పుకున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం అతి త్వరలోనే నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళ నోటితోనే ఒప్పుకునే రోజు ఆ స్వామి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు.